హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ క్లాసెస్ లో మనం సిడిపి కంటెంట్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం కదా. దాంట్లో భాగంగా మనం ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మీద ఉన్నాము. కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. దీని నుంచి సిడెట్ కంపల్సరీగా మనకి బిట్ అయితే ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో భాగంగా మనము థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డిస్కస్ చేస్తున్నాము. థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కంటెంట్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాము. దానిలో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనకి ఏమైనా బిట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్తున్నాం కదా. ఇవి ఏపీ టెట్ అండ్ డిఎస్సి సీటెట్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా టీచింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్ ని షేర్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇంకా ఎవరైనా చెక్ చేయకపోతే, థియరీ క్లాసెస్ ఎవరైనా చెక్ చేయకపోతే వెళ్ళి డిస్క్రిప్షన్ లో లింక్ ని ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఈ రోజు మనం ఈ వీడియోలో థోర్న్డైక్స్ మల్టీ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. థోర్న్డైక్ మల్టీ ఫ్యాక్టర్ థియరీ ఇంపార్టెంట్ కదా. అంటే ఆల్రెడీ మనం కంటెంట్ ని డిస్కస్ చేసాము. సో దీనికి రిలేటెడ్ బిట్స్ ఎలా అడుగుతారు అనేది మనము తెలుసుకోబోతున్నాం అనమాట. డీటెయిల్స్ గా ఒకసారి చూద్దాము ఎలాంటి టైప్స్ ఆఫ్ బిట్స్ అడుగుతారు అనేది. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం చిన్న ఇంట్రడక్షన్ తీసుకుందాము. థోర్న్డైక్స్ ఏ థియరీ తీసుకొచ్చారంటే మల్టీ ఫ్యాక్టర్ థియరీ అనమాట. ఈ మల్టీ ఫ్యాక్టర్ థియరీనే అయితే ఇప్పుడు మనకి యూనిఫాక్టర్ థియరీని, టూ ఫ్యాక్టర్స్ థియరీ అని అయితే టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి. జనరల్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ పిఎస్ తీసుకొచ్చారు కదా. యూనిఫాక్టర్ థియరీ ఆల్ఫ్రెడ్ బీనే చెప్పారు కదా. సో మనకి కానీ ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఇంటలెక్చువల్ థింకింగ్, ఏమైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ కి, ఎన్వైరన్మెంట్ అర్థం చేసుకోవడానికి ఎవ్రీ ఇండివిజువల్ కి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కి వన్ ఫ్యాక్టర్ ఉంటుందని, కొంతమంది టూ ఫ్యాక్టర్స్ ఉంటుందని కొంతమంది సైకాలజిస్ట్ చెప్తే, ఇప్పుడు ఇతను మల్టీ ఫ్యాక్టర్ థియరీ అంటే మల్టీ ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పారనమాట థోర్న్డైక్. అయితే ఈ థియరీకి మనకి ఇంకొక పేరు ఏంటంటే అనార్కిక్ థియరీ అని కూడా అంటారు. ఇతను ఒక అమెరికన్ సైకాలజిస్ట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఒకరోజు చెప్పుకున్నా కొంతమంది గుర్తుందా. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎవరంటే ఏం చెప్పాలి? థోర్న్డైక్ అని చెప్పాలి. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఓకే, ఈ థియరీని ఇతను 1920లో డెవలప్ చేశారు. అయితే ఈ థియరీలో ఇతను ఒక త్రీ ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్, త్రీ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారండి. ఏంటివి? అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, కాంక్రీట్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్. ఈ త్రీ ఇంటెలిజెన్సెస్ గురించి మాట్లాడారు. ఇంకా మనకి ఫోర్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారని చెప్పుకున్నాం కదా. లెవెల్ ఏంటి, రేంజ్ ఏంటి, ఏరియా ఏంటి, స్పీడ్ ఏంటి, ఎంత రేంజ్ లో చేస్తారు, ఎంత స్పీడ్ తో చేస్తారు అనేసి. ఓకే, మనం ఇప్పుడు బిట్స్ ఎలా అడుగుతారు అనేది చెక్ చేద్దాం. హూ ప్రపోజ్డ్ ద మల్టీ ఫ్యాక్టర్ థియరీ? ఫస్ట్ బిట్టే మనకి ఎవరు ప్రపోజ్ చేశారని హ్మ్, అడుగుతున్నారండి. స్పియర్మన్, థోర్న్డైక్, బిన్ని, గార్డ్నర్. గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ కదా. ఆల్ఫ్రెడ్ బ్రీనే అనేది మనకి యూనిఫాక్టర్ థియరీ. యూనిఫాక్టర్ థియరీకి ఇంకా పేర్లు ఏంటంటే మనకి మోనోఫాక్టర్ థియరీ అని, సింగిల్ ఫ్యాక్టర్ థియరీ అని, అబ్సల్యూట్ థియరీ అని అన్ని దానికే పేర్లు ఉన్నాయి కనుక సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, స్పియర్మన్ టూ ఫ్యాక్టర్ థియరీ అనమాట. సో మనకి ఇప్పుడు మల్టీ ఫ్యాక్టర్ థియరీ ఎవరు మనకి ప్రపోజ్ చేశారు? మనకి థోర్న్డైక్ 1920లో దీన్ని డెవలప్ చేశారు. సో క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. థోర్న్డైక్ అపోజ్డ్. దేన్ని అపోజ్ చేసి ఈ థియరీని తీసుకొచ్చారండి ఇతను? స్పియర్మన్ సింగిల్ ఆర్ టూ ఫ్యాక్టర్ థియరీ? స్పియర్మన్ యాక్చువల్‌గా టూ ఫ్యాక్టర్ థియరీ కదా. స్పియర్మన్ టూ ఫ్యాక్టర్ థియరీని అపోజ్ చేశారా? గార్డ్నర్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీని అపోజ్ చేశారా? కాటెల్స్ థియరీనా? స్టర్న్బర్గ్స్ ట్రాకిక్ థియరీనా? కాదండి, ఈ మల్టీ ఫ్యాక్టర్ థియరీ మనకి స్పియర్మన్ టూ ఫ్యాక్టర్ థియరీ ఐడియాస్ మీద మనకి చెప్పారు. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. అకార్డింగ్ టు థార్న్డైక్ ఇంటెలిజెన్స్ కన్సిస్ట్ ఆఫ్, థార్న్డైక్ ప్రకారము ఇంటెలిజెన్స్ దేన్ని దేన్ని ఉంటుంది, దేనికి సంబంధించి ఉంటుంది? వన్ జనరల్ ఫ్యాక్టర్, న్యూమరస్ స్మాల్ ఇండిపెండెంట్ ఎలిమెంట్స్, ఎమోషనల్ స్కిల్స్ ఓన్లీ, సోషల్ ఎబిలిటీ ఓన్లీ. ఓన్లీ సోషల్ ఎబిలిటీ గురించి అతను మాట్లాడలేదు కదా. సోషల్ ఇంటెలిజెన్స్ కానీ ఓన్లీ అనేది వర్డ్ తీసేసుకోమని చెప్పాను కాబట్టి సి అండ్ డి ఆప్షన్స్ మనం కొంచెం అవాయిడ్ చేస్తే వన్ జనరల్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడారు. వన్ జనరల్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడింది మనకి ఆల్ఫ్రెడ్ బినే అండి. సో మనకి న్యూమరస్ అండ్ స్మాల్ ఇండిపెండెంట్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడారు. న్యూమరస్ అండ్ స్మాల్ ఇండిపెండెంట్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడింది ఎవరు? మనకి థార్న్డైక్ అనమాట. ఆ థియరీలో మనకి మెన్షన్ చేశారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 3. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. హీ క్లాసిఫైడ్ ఇంటెలిజెన్సెస్ ఇంటూ హౌ మెనీ టైప్స్? ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం 3 టైప్స్ లో క్లాసిఫై చేశారని. అవే అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అని, కాంక్రీట్ ఇంటెలిజెన్స్ అని, సోషల్ ఇంటెలిజెన్స్ అని మనం చెప్పుకున్నాం అనమాట. సో మనకి ఎన్ని టైప్స్ అంటే ఇక్కడ 2, 3, 5, 7. సో ఆప్షన్ బి లో మనకి 3 కనిపిస్తుంది కదా. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 4. అండర్స్టాండ్? కొంచెం స్పీడ్ అవుతుంటే మన వీడియో ఏమైనా ఏ వీడియో అయినప్పుడు మన ఛానల్ విజిట్ చేస్తున్నప్పుడు ఏమైనా మీకు సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్స్ లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ మీన్స్, అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది డీల్ చేస్తుంది, దేని గురించి? అబిలిటీ టు హ్యాండిల్ మెషిన్స్, అబిలిటీ టు డీల్ విత్ వర్బ్స్ అండ్ సింబల్ బేస్డ్ ఐడియాస్ గురించి డిస్కస్ చేస్తుందా? అండ్ నెక్స్ట్
సోషల్ అండర్స్టాండింగ్, ఫిజికల్ స్కిల్స్. సోషల్ అండర్స్టాండింగ్ అండ్ ఫిజికల్ స్కిల్స్ కాదు, మెషిన్స్ గురించి కాదు. అబిలిటీ టు డీల్ విత్ వర్బల్ అండ్ సోషల్ బేస్డ్ ఐడియాస్, సారీ సింబల్ బేస్డ్ ఐడియాస్, సింబల్స్ గురించి కానీ ఐడియాస్ గురించి కానీ, ఐడియాస్ థింకింగ్, అబ్స్ట్రాక్ట్ లాజికల్ థింకింగ్. ఓకే, కాబట్టి మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, మెకానికల్ ఇంటెలిజెన్స్. మెకానికల్ ఇంటెలిజెన్స్ మనకి యాక్చువల్గా ఈ మెకానికల్ ఇంటెలిజెన్స్ మనకి మెన్షన్ చేయలేదు, కానీ ఇప్పుడు మెకానికల్ ఇంటెలిజెన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఎబిలిటీ, మెమరీ స్కిల్స్, ఎబిలిటీ టు హ్యాండిల్ మెషిన్స్ అండ్ ఆబ్జెక్ట్స్, వర్బల్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇక్కడ మెకానికల్ అంటేనే అర్థమవుతుంది కదా మెషిన్స్ డీల్ చేసేవాళ్ళు అని. సో మనకి ఆప్షన్స్ డైరెక్ట్ గా మనం పెట్టేయచ్చు. ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ఎబిలిటీ టు హ్యాండిల్ మెషిన్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో ఓకే, క్వశ్చన్ నెంబర్ 6 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సోషల్ ఇంటెలిజెన్స్ రిఫర్స్ టు, సోషల్ ఇంటెలిజెన్స్ గురించి రిఫర్ చేశారు, మనకి మెన్షన్ చేశారండి. సో సోషల్ ఇంటెలిజెన్స్ చూద్దాం ఒకసారి, ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో. అండర్స్టాండింగ్ అండ్ మేనేజింగ్ పీపుల్, లాజికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ స్కిల్స్, క్రియేటివ్ ఎబిలిటీస్. ఈ లాజికల్ రీజనింగ్ కానీ, మ్యాథమెటికల్ స్కిల్స్ కానీ, క్రియేటివ్ ఎబిలిటీస్ కానీ మనము అబ్స్ట్రాక్ట్ థింకింగ్ మీద చెప్పుకోవచ్చు. సో అండర్స్టాండింగ్ అండ్ మేనేజింగ్ పీపుల్తో మాట్లాడడం, మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్లో సోషల్ ఇంటరాక్షన్స్, వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్, మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయడము. ఓకే, అవన్నీ మనకి సోషల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తాయన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 7 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, థోర్న్డైక్ థియరీ వాజ్ బేస్డ్ ఆన్, దేని బేస్ చేసుకుని ఉందండి? క్లాసికల్ కండిషనింగ్, లెర్నింగ్ త్రూ ట్రయల్ అండ్ ఎర్రర్, ఇన్బోర్న్ ఎబిలిటీ ఓన్లీ, గార్డ్నర్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అప్రోచ్. లెర్నింగ్ త్రూ ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా నేర్చుకుంటారు అని మనకి దాని మీద బేస్ చేసి ఈ థియరీ తీసుకొచ్చారు అనమాట. థోర్న్డైక్ థియరీ వాజ్ బేస్డ్ ఆన్, దేని బేస్ చేసుకొని? ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ మీద, ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ మీద మనకి ఈ థియరీని తీసుకొచ్చారు అనమాట. సో మనకి ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 8 కి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, థోర్న్డైక్స్ వ్యూ వాజ్ దట్ ఇంటెలిజెన్స్ ఈజ్, థోర్న్డైక్ వ్యూ ప్రకారం ఇంటెలిజెన్స్ అనేది ఎలా ఉంటుంది? డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ లైఫ్, కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ అబిలిటీ, ఓన్లీ అకాడమిక్, ఓన్లీ ఎమోషనల్. ఇప్పుడు సిఎండి ఆప్షన్ చూడండి, మనకి ఓన్లీ అకాడమిక్, ఓన్లీ ఎమోషనల్, ఈ రెండు తీసేయండి, పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే ఈ ఆప్షన్ మనం కన్సిడర్ చేయం అసలు. నెక్స్ట్, డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ లైఫ్, ఇది కొంచెం మనకి పాజిటివ్ గానే ఉంది. సెకండ్ ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ అబిలిటీ, కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ అబిలిటీ, ఓన్లీ వన్ అబిలిటీ గురించి చెప్పింది మనకి ఎవరండి? ఆల్ఫ్రెడ్ బినే. ఒక అబిలిటీ ఉంటుంది, ఒక ఫ్యాక్టరీ ఉంటుంది అని చెప్పింది మనకి ఆల్ఫ్రెడ్ బినే అనమాట. మనం ఇక్కడ థోర్న్డైక్ థియరీ గురించి మాట్లాడుతున్నాం, మల్టీ ఫ్యాక్టర్ థియరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి మెన్షన్ చేసుకోవాల్సింది, సో సెలెక్ట్ చేయాల్సింది డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ లైఫ్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ఏ లిమిటేషన్ ఆఫ్ థోర్న్డైక్ థియరీ. దీని లిమిటేషన్ ఏంటండి? ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద యూనిటీ ఆఫ్ మెంటల్ ఎబిలిటీ, టూ కాంప్లికేటెడ్, ఇగ్నోర్స్ సోషల్ అబిలిటీ, ఫోకసెస్ ఓన్లీ ఆన్ క్రియేటివిటీ. ఇది ఓన్లీ ఫోకస్ క్రియేటివ్ ఎబిలిటీ మీదే ఫోకస్ చేసిందా? కాదు కదా. ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద యూనిటీ ఆఫ్ మెంటల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే యూనిటీ ఆఫ్ మెంటల్ ఎబిలిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఇది కొంచెం ఫెయిల్ అయింది. సో దీనికి నెక్స్ట్ థియరీ కూడా తీసుకొచ్చారు. ఇదే అనమాట ఈ థియరీకి క్రిటిసిజం అనేది. ఇంకా మనకి స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, ఈ థియరీని మనం అనార్కిక్ థియరీ అంటాము. వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ థోర్న్డైక్స్ మల్టీ ఫ్యాక్టర్ థియరీ అని కొన్ని ఆప్షన్స్ ఇవ్వచ్చు మనకి. అనార్కిక్ థియరీ. ఇంకోటి ఏం చెప్పుకున్నామంటే మనం ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అని ఇచ్చేసి, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అని ఇచ్చేసి కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. దాంట్లో థోర్న్డైక్స్ ఉన్నారంటే మన ఆప్షన్ ఏవచ్చు? థోర్న్డైక్ అవ్వచ్చు అండి. ఓకే, ఈ వీడియోలో మనము 10 ఇంపార్టెంట్ బిట్స్ మనము థోర్న్డైక్స్ మల్టీ ఫ్యాక్టర్ థియరీ మీద డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్. Thank you for watching. Please like, share and subscribe my channel.